న్యాయమై ఉన్నావు కనుక నీవు క్షమించేవాడు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు కనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడై ఉన్నావు. అందుచేతే లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జన్మలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది కనుక నీకు నమస్కారములు. ఆమేన్. వందనములు నీకు, శుభ వందనములు నీకు, వందనములు నీకు, శుభ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడిన నీకు. యోగేశ్ నది వద్ద ఎన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞాతి పత్రిక ఎల్లడెచ్చక ముందే కప్పమో పేతియో కలుగు నీకు. ఏడేశ్వర మాట తరణ పేహింస నీకు. ఆత్మ గద్దూరి యుద్ధము వడల నీకు. కడతలకి నీకు ఎముండి కాయ నీకు. అగ్ని గుండమంత నీ నిరాశ నీకు. సైతాన్ని స్తోత్రములు నమ్మించండి. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇదివరకు నేను అలాగూ చేయలేదు కనుక నీవు నన్ను లోకోగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను కనుక నాకు సరి అయిన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనములే వచ్చిండును. దర్శనములు రాకపోవటకు నీవు కాదు కారణము, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఓ సైతానా, మిఖాయేలు దేవదూత నీతో మోషే శరీరమును గురించి వాదించినప్పుడు నిన్ను గద్దించుటకు దూషించుటకు ప్రయత్నించలేదు గాని యెహోవా నిన్ను గద్దించును గాక అని చెప్పెను. యోదా, ప్రభువు మిఖాయేలుకు ఒక్క మాటే ఇచ్చినాడు కనుక ఆ ఒక్క మాటతోనే నిన్ను ఎదిరించినాడు. అయితే బైబిల్లో అనేకమైన మాటలు ప్రభువు మాకు ఇచ్చి ఉన్నారు కనుక ఆ మాటలతో నిన్ను గద్దిస్తాము గనుక విను. ఆమేన్. పిచాచి గడిపి పడగొట్టెను తన వశాలను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వార్తల నిశాంతమున చేసి సేద తీర్చెను. యెహోవా
అందరూ కన్నులు మూసుకొని ప్రభు వైపు మాత్రమే చూడండి. ధ్యానము చేసుకుందాము. స్తుతి చేతుము
దేవా స్తుతి మహాపరిశుద్ధుడా, దేవదూతలు, పరలోక పరిశుద్ధులు, 24 పెద్దలు నిత్యము సింహాసనము చుట్టూ ఉండి గానాపగానాలు చేయుచు ఉన్నారు. దేవదూతలైతే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని గానాపగానాలు చేస్తూ ఉంటే, ఈ మానవుల మీద ఉన్న మీ ప్రేమను బట్టి దేవా, ఈ మానవులను నువ్వు ప్రేమించిన విధానమును బట్టి మేము చూడగా మా స్తుతులను కోరుకొనుచున్న తండ్రి నీకు స్తోత్రములు. అందుకనే మా దైవజనుల చేత మీరు వ్రాయించిన పాటలు స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము. గతించిన కీడెల్లను గాన స్తుతి గానము చేయుదము తండ్రి. వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, నీకు స్తోత్రము. రేపును ఎల్లప్పుడును సమకూడ స్తుతి గానములు చేయగలిగే స్థితి మాకు దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ వాక్కు చేత మమ్మల్ని నింపండి. నిత్యము స్తుతోపగానాలు నీకు చెల్లించేటట్లుగా మేమెప్పుడు ప్రార్థన చేయడము, ప్రభువా నాకు అది, నాకు ఇది, నేను బాధల్లో ఉన్నాను, వేదనలో ఉన్నాను, చిక్కుల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను అని ఎప్పుడు ప్రార్థన చేయడమే కానీ నీ యొక్క విశ్వాస జీవితంలో ఎన్నడైనను స్తుతి చేయుదము తండ్రి. నీకు మా స్తుతుల ద్వారా మా స్తుతులను మీరు ఆలకించుము తండ్రి, నీకు స్తోత్రములని మనమందరము ఆయనకు మొర్రపెట్టవలసిన వారమై ఉన్నాము. నీ స్తుతి దేవుడు చూచుచూ ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. అందుచేతనే ఏ చోట ఉన్నను, ఎక్కడ ఉన్నను, ఏ స్థలమందైనను ఎట్టి వారినైనను పట్టి రక్షించుటకై పాట్లందు తండ్రికి స్తోత్రములని కీర్తనలో వ్రాయించిన విధానమును బట్టి మేము చూడగా, ప్రభువా ఈ లోకములో ఒక పాపి నశించిపోవడం మీకు ఇష్టము లేదు కనుకని మమ్మలందరినీ నీవు బలముగా వాడుకొనుటకై సూచించున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా కూడి వచ్చి నీ మందిరములో మోకరించిన ప్రతి ఒక్కరిపై, మేడగదిపై 120 మంది మీద ఎలాగూ నీ పరిశుద్ధాత్మను ప్రోక్షించున్నావో తండ్రి, అగ్ని జ్వాలలుగా విభజించబడి నీ పరిశుద్ధాత్మ చేత వారు ఎలాగూ ప్రవచనం మాట్లాడగలిగినారు. ఈ దినమున ఇక్కడికి వచ్చి కూడి ఉన్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మను ప్రోక్షించి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయము తండ్రి, నీకు స్తోత్రములని ఆయనను బతిమలాడుకొనవలసిన వారమై ఉన్నాము. ఎవరు మట్టికి వారే దేవా, నిన్ను పాపినయా, ఉదయకాలము లేచినది మొదలుకొని పండుకొని వరకు అనేక రీతులుగా నేను పాపము చేయించు ఉన్నాను. నా పాపములను కడిగి వేయి ప్రభువా, ఏ రోజుకి ఆ రోజే నా పాపములను శుద్ధి చేయి ప్రభువా. నా పాపములు నీకు ఆటంకముగా కనబడుచున్నవి, నా దోషములు నీకు ఆటంకముగా కనబడుతూ ఉన్నవి, నా హేయమైన క్రియలు నీకు ఆటంకములుగా కనబడుచున్నవి. నీ సన్నిధికి అవి దూరము చేయుచున్నవి నన్ను. అందుచేత నీ వాటికి దూరముగా ఉండేటట్లుగా నీ పరిశుద్ధాత్మ నా చుట్టూ కంచి కావలగా ఈ తండ్రి నీకు స్తోత్రములని ఆయనకు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అందుచేతనే మనస్సును నాలికయు నీకు అనుదిన స్తుతి చేయు.
జనక కుమారాత్మలకు స్తోత్రము ఘనతయు మహిమయు కలుగునుగాకని మనసున్న నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయును. మనసున్న నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయును. కుమారాత్మలకు స్తోత్రము జనక కుమారాత్మలకు స్తోత్రము ఘనతయు మహిమయు ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా. వేడుకొనక వినియుంటివి దేవా. నేడును రేపును ఎల్లప్పుడు సమ. నేడును రేపును ఎల్లప్పుడు సమ. కూడిను స్తుతిగా నమో నీకెల్లలో సమకూడిను స్తుతిగా నమో నీకెల్లలో. స్తుతి చేతుము గతించెను కీర్తనలు గాన. స్తుతిగానము చేయుదము తండ్రి. స్తుతిగానము చేయుదము తండ్రి. స్తుతి చేతుము నీకు. స్తుతి చేతుము నీకు. నిజమే ప్రభువా, తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా త్రిత్వములో ఏకమై ఉన్న తండ్రి, నా మనస్సు నా నాలికయు నిన్ను స్తుతించుచు ఉన్నది ప్రభువా. నిన్ను మహిమపరచుచున్నది యేసయ్యా. నిన్ను ఘనపరచుచున్నది. ఈ లోకములో నాకు ఎవరు లేరయ్యా. ఈ లోకముతో నాకు పని లేదు ప్రభువా. ఈ లోకాన్ని కలిగి చేసిన మహోన్నతుడు అయిన దేవుడు నువ్వై నాకుండగా ఈ లోకముతో నాకు పనేంటి ప్రభువా. అందుకే నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడూ విడువనట్టు యేసే కావాలి అని దేవా, ఈ లోకము నన్ను విడిచిపెట్టిన, లోకములో ఉన్న వారు నన్ను విడిచిపెట్టిన నాకేమీ భయం లేదు ప్రభువా. ఎందుకంటే నన్ను విడబడి ఎడబాయని తండ్రివి నీవు ఉన్నావు ప్రభువా. నమ్మదగిన దేవుడు యేసయ్యా. నిన్ను నమ్ముకుంటే ప్రభువా గొప్ప మహిమ కిరీటాన్ని అవ్వగల తండ్రివి నాయనా. ఇదిగో నా పసుడైన పౌలు నా పనిని తుదముట్టించాను. ఇదిగో నా కొరకు ఒక బహుమానం ఎదురు చూస్తుంది. ఆ బహుమానము కొరకు నేను వేగరమే వెళ్ళాలి అని ఆశపడినట్లుగా దేవా, ఇక్కడ కూడి వచ్చిన మేమందరము కూడా ఒక రోజు నీ సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాము కనుక మా గురి, మా పట్టుదల, మా విశ్వాసము నీ యొద్దకు రావడమే ప్రభువా. నీవిచ్చే జీవ కిరీటాన్ని ధరింపగలిగే స్థితిని మాకు దయచేయము తండ్రి. నీకు స్తోత్రములని ఆయనకు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎవరు మాట్లాడకుండా
కళ్ళు మూసుకోండి, ప్రభు వైపు మాత్రమే చూడండి. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఇంతవరకు ధ్యానములోను కనిపెట్టుటలో మీరున్నారు. ఇకను జరగవలసిన కార్యక్రమం అంతటిని మీకు మహిమార్థమై జరిగించుకొనుమని యేసయ్య నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ముందుగా వచ్చి ఆపరేషన్ రావని చెప్పండి. కాదు ఎలాగే చెప్తున్నాను. రేపు నుంచి మళ్ళీ ట్రై చేయండి. ఇవి రెండు కలిపి ఇలాగేయండి. ఎర్రదోటి ఉంటారు కదా, అది అలాగే ఇస్తే కన్నించి వరకు కూడా ఓకేనా, మంచిది. వాక్యం చదువు. తీసుకున్నారమ్మా. మనం ఎన్ని వరకు చదువురు? కీర్తన గ్రంథం ఎన్ని అధ్యాయాలు? సరే, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము
6వ వచనం నుండి 12వ వచనం వరకు ఒకరు వచ్చి ఎదురుగా నిలబడి చదివి వినిపించారు. ఎవరైనా రావచ్చు చదవగలిగిన వారు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కా చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. వాక్యం చదివిన కుమార్తె ప్రభు దీవించును గాక. మరి సమయంలో ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. మొదటగా సాగర్ గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. తదుపరి ఒక పల్లవి 2 చరణాలు పాడతామా? అందరికీ మాట్లాడు సమయంలో పాల్పడుకుని దేవుని మహిమపరచు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలు అనురాగాలు కురిపించిన మన బంధము Ra
చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు అనే పాట పాడుకుని ప్రభుని స్తుతించుకుందామండి. అందరం చప్పట్లు కొట్టి నాతో ఏకీభవించండి. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు.
నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండెలు నీలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండెలు నీలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యముంది.
11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువు. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. గతించిన వారమంతా నీ సజీవమైన రెక్కల చాటున భద్రము చేసి మరొక వారములోనికి అనగా ఈరోజు మమ్మలను ప్రవేశించేటట్లు చేసిన తండ్రి, నీకు వందనాలు. నీ దాసుడు నిలువబడి ఉన్నాడు చదవబడిన వాక్యాన్ని వివరించడానికి. నాయన, నీ దాసుడు ఎలాగ మాట్లాడాలో, విద్య లేనివాడు, జ్ఞానము లేనివాడు, వివేకము లేనివాడు అయినప్పటికీ నీ ప్రేమను బట్టి నన్ను ఇలాగున పనికొచ్చే పాత్రగా చేసి ఈ రక్షణ పాత్రను చేపించుకునేటట్లుగా చేసి నిలువబెట్టిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున చదవబడిన వాక్యమును నీ బిడ్డలకి అర్థమయ్యేటట్లుగా విపులముగా మీరే బోధించుము. మా ఆటంకకారులైన దుష్ట శక్తులను యేసు నామములో బంధించి మీరే మహిమ తెచ్చుకొనమని, ఘనతయు కీర్తియు ప్రభావాంశములు పొంద నరులు కనుక మీరే మాతో మాట్లాడుమని అతి శీఘ్రముగా త్వరగా వచ్చుచున్న యేసయ్య నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. దేవదేవుని నామమున మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యములో దావీదు కీర్తన ఇక్కడ 4వ వచనంలో ఏమని రాసి ఉన్నాడంటే, 11వ అధ్యాయము 4వ వచనములో యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాలయములో ఉన్నాడంట. దేవుని మందిరం ఏమై ఉన్నది? అంతే కదా. ఆయన ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఎక్కడ ఉందంట? ఆకాశం అంత ఎక్కడ ఉంది? సింహాసనం పైన, ఆకాశము పైన దేవుని సింహాసనము ఉన్నది. ఆయనేమో పరిశుద్ధాలయంలో ఉన్నాడని తెలియజేస్తూ ఇంకేమన్నాడంటే, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఇప్పుడు మనుషులు ఏం చెప్తూ ఉన్నారనంటే, ఎవరు మనల్ని చూడటం లేదని చెప్తున్నారు. ఇప్పుడు దొంగతనానికి వెళ్ళినాడు, తెలీదా? ఎవరొకరు చూస్తారని తెలుసు, కానీ దొంగతనం అంటాడా? ఎందుచేత? అతడు ఆ వృత్తికి అలవాటు పడిపోయాడు. దొంగతనం చేసేవాడు ఇక దొంగతనమే. అర్థమవుతుందండి? కోత పనికి వెళ్ళేవాడు కోతకే చూస్తూ ఉంటాడు.
అలాగే కూలి పనులకి వెళ్ళేవారు కూలి పనులకి, చదువుకునేవారు చదువుకుంటూ ఉంటారు. అందుచేత ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుడు అట నరులను చూచుచూ ఉన్నాడట. కొంచెం బేస్ పెట్టుకోవాలి. ఆయన సౌండ్ సిస్టమ్ గారు బేస్. దేవుడు ఎవరు చూస్తూ ఉన్నాడు? చూస్తున్నాడా లేదా? మరి మనం ఏం చెప్పుకుంటున్నాం? చూస్తున్నాడేంటి దేవుడు? ఇక్కడ భూమి మీద మనం ఎలాగ బ్రతుకుతున్నాం అనేది ముఖ్యమంటున్నారు చాలా మంది కూడా. రేపు చచ్చిపోయిన తర్వాత మనకు అనవసరం అండి, ఈ భూమి మీద ఉన్నంతసేపు మనము ఎలాగున్నాం అనేది ముఖ్యం. ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారనేది ముఖ్యం. ఎంతమంది మన కూడా తిరుగుతున్నారనేది ముఖ్యం. ఎంతమంది మనతో నన్ను బట్టి పొగుడుతున్నారనేది ముఖ్యం. ఎంతమంది ఏం చెబుతున్నారని అంటే, ఒకరు 10 మందిని పోగు చేసుకోవడానికి అతడు ముందు అడ్డమైన పనులు చేస్తూ ఉన్నాడు. చేసి చివరికి పైకి అతడు కొద్ది గొప్ప కూడబెట్టి కొంతమందిని పోగు చేసుకుని వాళ్ళకి పెడుతూ వాళ్ళందరినీ చుట్టూ తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. దేవుడు నిన్ను కలిగి చేసింది, దేవుడు నరులను కలిగి చేసింది ఎందుకని? ఆయనను స్తుతించడానికి. దేవుడు మనల్ని కలుగు చేసింది ఎందుకో తెలుసా? ఆయన ఆరాధించడానికి. దేవుడు మనల్ని కలుగు చేసింది ఎందుకు? ఆయనను మహిమపరచడానికి. అంతేకాని లోకములో దేవుడు నిన్ను జన్మింపజేసిన తరువాత నీ ఇష్టానుసారంగా తిరుగుతావని కాదు, లెక్కలేని తరపుగా తిరుగుతావని కాదు. నీవు దేవునికి లోబడి అందరికీ భయముతో భక్తితో అందరితో మర్యాదగా నడుచుకుంటావని దేవుడు నిన్ను కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే, నన్నెవరు చూడరనుకోకు, కంటిని నిర్మించిన వాడు ఆ దేవుడు అన్నిటినీ చూచుచున్నాడు, గ్రహించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 94వ అధ్యాయంలో 9వ వచనంలో మనము చూసినట్లయితే చక్కని మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏం చెప్పండమ్మా? చెవులను కలిగి చేసిన వాడు. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. అమ్మ బైబిల్ చదివేవారు ఒక్కరే. మీరు బైబిల్ మీకు ఎన్నిసార్లు చెప్పిన అదే. ఇక్కడ బైబిల్ వివరిస్తున్నాం కదా, మరి మీరు బైబిల్ ఎందుకు ఎత్తుకుంటారక? వాక్యాన్ని మీరు చదువుకోవద్దు. మీ జ్ఞాపకం ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకోండి ఆ వాక్యాన్ని. ఒకరు చదువుతారు, మీరు అందరూ నా వైపు చూడండి. ఎలా చూడాలి? నాకు పని పాట లేక మిమ్మల్ని నా వైపు చూడమని అంటలా. అర్థమైందా? నేను ఈ అంగి వేసుకున్నాను, కాళ్ళజోడు పెట్టుకున్నాను, ఫోన్ పెట్టుకున్నాను, నువ్వు ఎలా అంగి చూడమంటున్నారు అనుకుంటున్నారు. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని చూచుచున్నాడు, మీ హృదయాన్ని చూచుచున్నాడు. కాబట్టి మీరు చూస్తే నేను చెప్పే వాక్యము మీ హృదయములలోనికి వెళ్ళి నెమరు వేసుకొని ప్రతి దినము దానిని ధ్యానించుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు చదువమ్మా. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? దేనిని నిర్మించిన వాడమ్మా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పిన వాడు గద్దెంపక మానునా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మన మీదట దేవునికి సర్వాధికారము కలిగి ఉంది. మనం చెప్పాలి కదా, కొండను కొమ్మరి వాడు ఒక కొండను చేసుకుంటే ఆ కొండను తయారు చేసిన ఆ కొమ్మరి ఆ కొండ నమ్మడానికి కానీ ఆ బొమ్మ నమ్మడానికి కానీ అధికారం ఎవరికి ఉంది? సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. రెండు కూడా వచ్చి ఇది
పట్టుకెళ్ళిపోయి తక్కువకి ఇచ్చేస్తానంటే కుదరదు. ఆ చేసిన వాడే దాన్ని అమ్మాలి. ఈ మధ్య ఇంకో విషయం తెలుసా మీకు? పాటలు రాస్తున్నారు కవులు, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. రాసినప్పుడు కొందరు కాపీ కొట్టి ఈ పాట నేనే రాశానని కొంతమంది పేర్లు వేసుకుంటున్నారు. అప్పుడు వేసుకున్నప్పుడు ఈ ఒరిజినాలిటీ ఉన్నది కదా, ఎవరంటే ఒరిజినాలిటీ అంటే మొట్టమొదటిగా రాసిన వారు. ఇప్పుడు ఎవరికి హక్కు ఉంది? అది ఆయనకి హక్కు ఉంది. ఆ హక్కుదారుడు ఏం చేస్తాడో తెలుసా? నా పర్మిషన్ లేకుండా నా పాట నువ్వు ఎలాగా చేసావని అథారిటీ ఉందా లేదా? అంటే నువ్వు ఒక కవివై ఉండి నువ్వు రాసిన పాట మీద నీకు అధికారం ఉన్నప్పుడు, ఇతరులు ఎవరో రాయకుండా చూస్తున్నప్పుడు, ఒక బొమ్మని ఆ బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను అమ్ముకోవడానికి అతనికి సర్వాధికారం ఉంటే, మరి నిన్ను నన్ను కలిగి చేసింది పరమ కుమ్మరైనటువంటి దేవుడే కదా. మరి ఆ దేవునికి నీ మీద సర్వహక్కులు ఉన్నాయా లేదా? మరి నీ అలాంటి సర్వహక్కులు ఉన్న దేవుని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని వైపు నువ్వు ఎందుకు తిరగటం లేదు? దేవుని వద్దకు నువ్వు ఎందుకు త్వరగా రావడం లేదు? దేవుని వద్దకు రావడానికి ఎందుకు నువ్వు సాకులు చెబుతున్నావు? అంటే నన్ను చూడటం లేదులే, లేకపోతే ప్రభా పొరపాటు అయిపోతుందిలే, ఈ వారం నేను ఎగ్గొట్టేసాను దేవుని సన్నిధి, ఏం పర్వాలేదు నాయనా, నన్ను దీవించంటే దీవించేస్తాను అనుకుంటున్నారా? 99 మంచి కార్యాలు చేసినాడు, ఒక చెడ్డ కార్యం చేస్తే ఇంకా లిస్టులో తీసేస్తానన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 99 పాపాలు చేసినాడు, ప్రభువా నన్ను క్షమించు, తెలుసో తెలియక చేశాను, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాను అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏంటన్నమాట? ఈ 99 పాపాలు చేసిన వాడు చెప్తాడు, ఎంత చేసినా కానీ చివరి క్షణంలో ప్రభువా నన్ను క్షమించి నేను పాపినంటే చాలంట. ఎవరిని క్షమించి ఎవరిని? ఆ పాపిని తన వైపు దేవుడు పెట్టుకుంటాడు. అదే నువ్వు బ్రతికినంత కాలము నీతి యథార్థతలుగా నడుచుకొని ఒక్కసారి మనం పొరపాటు చేస్తే మనల్ని అక్కడి నుంచి గెంటి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని దృష్టిలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆయన చూచుచున్నవాడు, నరులను చేసిన వాడు చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్న మనందరినీ కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కాకపోతే మనం వాటిని గ్రహించలేకపోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చూచుట లేదని తలంచవద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూచుచున్న దేవుడు. అందుకే ఆఖరి ఏమందంటే నీవు చూచుచున్న దేవుడు అని మాట్లాడింది. ఇక్కడ దేవుడు చూచుట లేదని అనుకోవద్దు. కీర్తన గ్రంథం 94:5 చదువు కదా. 9వ వచనం కూడా చదువమ్మా. 9 చదువమ్మా. దేవునికి మహిమ కలుగును. ఎవరు చూడలేదంట? యెహోవా దేవుడు. యెహోవా ఇప్పుడు మన అందరికీ ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆయన మనలను చూచుట లేదనుకోవద్దు. యాకోబు దేవుడు విచారించట లేదని అనుకోవద్దు. వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును తండ్రి లేని వారిని సరే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చాలా మంది వేళ కఠినముగా ప్రవర్తిస్తున్నారు వేదవరాల విషయంలో. మరి చాలా మంది కూడా మనం చదువుకున్నటువంటి మాటలను బట్టి చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? హీనంగా చూడడం,
ధనమున్నవారు ధనము లేని వారిని హీనంగా చూడడం, ఇలాగూ మనము చూస్తూనే ఉంటున్నాం. అందుచేత వీటన్నిటిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు చూచుచూ ఉన్నాడు. అంటే చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు. ధనవంతులను దేవుడు చూస్తున్నాడు, దరిద్రులను దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే మీలో నాలో భేదం ఉన్నది కానీ ఎవరిలో భేదం లేదు, దేవునిలో భేదం లేదు. దేవునిలో ఏం లేదనమాట. అన్ని ఆయన అందరినీ దేవుడు కలిగి చేసిన వాడు ఒక్కడే. అందరినీ సమానము చూడగలిగేటువంటి హక్కు ఎవరికి ఉన్నది? ఆ దేవునికి మాత్రమే ఉన్నది. అంటే నీవు నేను పక్షపాతంగా మాట్లాడవచ్చు. నీవు నీ బంధువులను బట్టి నువ్వు పక్షపాతంగా మాట్లాడవచ్చు, నేను నా బంధువులను బట్టి పక్షపాతంగా మాట్లాడొచ్చేమో. కానీ దేవునికి అంట పక్షపాతం అనేది లేదు. ఎవరు చేసేటువంటి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చూచుచున్నాడు. కనుక ఇలాగ మనము చూస్తే దేవుడు నరుల హృదయములను చూచుచున్నాడు. దేవుడు పగలు చేటును కూడా చూచుచున్నాడు. దేవుడు మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నాడు. ఈ అందరినీ కూడా ఎవరు చూస్తున్నారనంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుచేత దేవుని పిల్లలారా, దేవుడు నరుల హృదయములను చూచుచున్నాడు, అంతరంగమును చూచుచున్నాడు. దేవుడు నడుచు త్రోవలన్నిటినీ చూచున్నాడు. ఇర్మియా గ్రంథం 16:17 మనము చూడగలం అన్నమాట. దేవుడు అంట నడుచు త్రోవలన్నిటినీ చూచుచున్నాడు. వారు పోయిన త్రోవలన్నిటినీ దేవునికి స్తోత్రం. ఆయన చూచుచున్నాడు, ఏది నా కనులకు మరుగు కాలేదు. ప్రతిదీ కూడా ఆయన కనులు తేటగా మానవులను చూచుచున్నవి. ఆయన కనులు అబద్ధమాడే వారిని చూస్తున్నాయి, మంచిని పలికే వారిని కూడా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే చెట్టు మీద ఉన్న జక్కయ్యను కూడా ఎవరు చూశారు? దేవుడు చూశాడా లేదా? జక్కయ్య మనకి ఎక్కడ చెట్టు చూద్దామని ఇక్కడ చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యనుకున్న మనసులోని మాట, అతని తలంపు, అతను ఎక్కడ ఉన్నాడో, ఏ స్థలంలో ఉన్నాడో, ఎక్కడికి వెళ్ళాడో అన్ని ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు దేవుడు. అందుచేత ఇక్కడ చూడండి పిల్లలారా, చెట్టు మీద ఉన్న జక్కయ్యను దేవుడు చూచాడు. లోక 19:15. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఎవరి కన్నులెత్తి చూశాడు? జక్కయ్య పైనున్న జక్కయ్యనట యేసు ప్రభు వారు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ యొద్ద నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చూచున్నాడా లేదా? కనపడుతుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో? జక్కయ్య ఏమనుకున్నాడు? చూడాలనుకున్నాడు. చాలా మంది ఆయన చేసే అద్భుతాలు విని, ఆశ్చర్యమైన కార్యాలు చూసి ప్రజలంట గుంపులుగా తండోపతండాలుగా ఆయన ఎక్కడుంటే అక్కడ ఖాళీ లేని ప్రదేశం అయిపోయిందంట. ఏమిటి? ఈ జక్కయ్యలో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ఈయన ఎవరు? యేసు అని చెప్పుకుంటున్నారు. ఈయన కొరకు వేలాది మంది ప్రజలు వెళ్ళిపోతున్నారు. నేను చూద్దామంటే పొట్టివాడిని, ఆ గుంపులో నేను చూడలేను ఆయన్ని. ఏమైనా సరే ఈయన మార్గాన్ని వెళ్ళడం నేను చూస్తున్నాను, వింటున్నాను కదా.
ఈ మార్గాన్ని మళ్ళీ తిరిగి ఆయన విద్య వస్తాడు అని తెలుసుకున్నట్ట ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడట. ఆ మేడి చెట్టు ఎక్కి చూస్తున్నా వస్తాడని కాపు కాసుకొని తన పని మానేశాడు, తన వర్తకాన్ని మానేశాడు, అన్ని మానేసి ఏం చేస్తున్నాడని అంటే ప్రభు వైపు మాత్రమే గురిపెట్టుకున్నాడు. ఎందుచేత అతడు వడ్డీ వ్యాపారి. అతడు అందుచేతనే యేసు ప్రభు తన యొద్ద చేర్చుకున్న తర్వాత నేను సంపాదించినంత పేదలకి ఇచ్చేస్తానన్నాడు. అన్నాడా లేదా? అప్పుడు చూడండి, నీ ఇంటికి నీ ఎంట ఉండవచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడే స్వయముగా జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నీ ఇంటికాడ నేను ఉండడానికి నిశ్చయించుకున్నాను గనుక నువ్వు దిగిరా అనగానే ఆ మాట ఎప్పుడైతే దేవుడు జక్కయ్యతో పలికాడో అతనిలోనికి ఏమొచ్చేసిందో తెలుసా? సంతోషమును సమాధానం వచ్చేసింది. గమగమ దిగిపోయి వెంటనే ఆలోచించకుండా ఏం చేశాడనంటే రా ప్రభు అని వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ జగ్గయ్య ఏమో చేర్చుకున్నాడు. అక్కడ శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి ఏమన్నాడు? శతాధిపతి అంటే తన దాసుడు నీరసముగా ఉన్నప్పుడు నేను వస్తాను పద అని ప్రభు చెప్తే అక్కడ ఆయన అనే మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఆయన యోగ్యుడు కానన్నాడు. ఈయనేమన్నాడు? వెంటనే దగ్గరికి వెళ్ళి రా ప్రభువా అని ఇంటికి చేర్చుకున్నాడు. ఎందుకు యోగ్యుడను కాను? ఏమో ఆయనలో ఏ లోపం ఉన్నదో నాకు తెలియదు, కానీ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే నీ మాట మాత్రము నాకు సెలవియ్యి, అక్కడ నా దాసుడు స్వస్థత పొందుతాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఇక్కడ ఏంటన్నమాట? నీ మాట మాత్రం నాకు చాలు, ఒక సెలవు చాలు, అక్కడ నా దాసుడు బ్రతుకుతాడు, నాకు అధికారం కలదు అన్నీ చెప్పి కేవలం అతడు ప్రభువుని ఇంటికి ఆహ్వానించలేదు, కానీ నీ ఒక్క మాట చెప్పాక నా దాసుడు స్వస్థ. ఇక్కడ జగ్గయ్య ఏం చేశాడు? త్వరగా ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు. ఎప్పుడైతే యేసే నా ఇంటికి వస్తున్నప్పుడు ఆయన నా ఇంటి దగ్గర ఉంటానంటున్నాడు. ఈ పాపిని దేవుడు ప్రేమించాడు, ఈ పాపిని దేవుడు క్షమించాడని గొప్ప ఉద్దేశంతో ఏం చేశాడో తెలుసా? ఆయనను హక్కున చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. చదవమా? అందరూ అది చూచి ఈ పాపి అయిన మనుషుని యొక్క మస చేయవలెనని. ఇక్కడ మంచి చేసినా చనుకుంటారు, చెడ్డ చేసినా చెడ్డ. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడు సమయం కొంచెం ఎక్కువ చనుకుంటారు, సమయం కొంచెం ఎక్కువ మూలుకుంటారు. మూలుకుంటారా లేదా? ఈ పని పాట లేదు, స్పీకర్ ఇచ్చారు చేతికి, ఇంక ఇదే పనిగా వాయించేస్తున్నాడు. మాకు పనులు లేవా? దొరక సెలవు దొరుకుతుంది, ఆ సెలవు రోజు నేనే తినేస్తున్నాను టైం అంతాను అనేవాళ్ళు ఉన్నారు. మీ ఆత్మసాక్షి తెలిసి నేను చెప్పను, నేను అనేదాన్ని చెప్పక్కర్లేదు. దేవుడు మాతో మాట్లాడతారు. సమయం అయిపోతుంది, సన్నిధి అయిపోతుంది. ఇక ఈ సన్నిధిలోకి వచ్చి నీ మనస్సును సన్నిధిలో పెడితే నీ సమయం ఎక్క నువ్వు చూడవు, నీ టైం ఎక్క నువ్వు చూడవు. మేము సన్నిధిలో కూర్చుంటే గంటల తరబడి టైం అయిపోయేది. ఎక్కడ కూడా ఏమిటి టైం అయిపోయిందా, ఎంత చూపు ఉన్నామా, ఎంత చూపు మనం దేవుణ్ణి ఆరాధించామా అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోతామా? కేవలం నామకార్థంగా వస్తూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు లేని లోకములు. నిజమైన క్రైస్తవుడైతే సమయాన్ని చూడు,
పాస్టర్ గారు చెప్పిన దానికి వంకలు తేరు, పాస్టర్ గారు చెప్పిన దానికి లేనిపోయిన మాటలు మాట్లాడరు, చనుక్కోరు, గొలుక్కోరు. ఇవన్నీ చేస్తున్నారనంటే వారు అపవాది సంబంధులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంబంధం ఎప్పుడు కూడా సమయాన్ని చూడు. దేవుని సేవకుడు బోధిస్తూ ఉంటే, అయ్యా నా కొరకు ఇంకేమైనా దేవా నీ దాసుల నుండి నాలో మాట్లాడయ్యా, నీ దాసులతో మాట్లాడయ్యా, నేను వింటానయ్యా, నాకు తెలియని మర్మములు, నాకు తెలియని సంగతులను గూర్చి, రేపు జరగబోయే సంగతులను గూర్చి నాకు తెలియచేయి ప్రభువా అని నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఎదురు చూసేవి ఇవే. అందుచేతనే మేము బాల్య దినాల నుండి దేవుని వాక్యం వినేవారము, దైవ సేవకులు చెప్పే మాటలు జాగ్రత్తగా వినేవారము. సమయం చూసే వాళ్ళం కాదు, పని చూసే వాళ్ళం కాదు. ఏ సమయమైనా రాత్రులు అనేక స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యమును బోధిస్తూ ఉండేవారము. దేవుని వాక్యము విన్నాము కనుకనే వారు చెప్పినవి చదువుకొని మేము కూడా సమయం ఉన్నప్పుడు, మాకు సమయం అవకాశం దొరికినప్పుడు కూడా అనేక స్థలాల్లోనికి వెళ్ళి మేము కూడా బోధించేవారము. దేవుని పిల్లలారా, దైవ సేవకులు పెద్ద పెద్ద దైవజనులు వచ్చి బోధిస్తూ ఉంటే వారి మధ్యన నిలబడి గంటల తరబడి చెబుతూ ఉంటే మేము అలాగే చక్కగా ఇంకేం చెప్తారా అని ఆ యొక్క భక్తుల యొక్క మాటలకు చెవికి ఆలకించేవారు. దేవునికి స్తోత్రం కలుగును. అందుచేతనే ఇక్కడ మంచి చేసిన చెడు చేసిన చాలా మంది మన సంఘంలోనే ఉన్నారు, బయట కూడా కాదు. బయట సంఘాల సంగతి నాకు అనవసరం. మన సంఘంలోనే ఏదైనా చెబితే వంకలు తెచ్చేవారు ఉన్నారు. అందుచేత ఇవన్నిటికీ కూడా కారణము సాతానుడు, సాతాను యొక్క పని. నిజమే, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, హృదయపూర్వకంగా రండి, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి, హృదయపూర్వకంగా దేవుని మహిమపరచండి. అప్పుడు నీ పనులన్నిటినీ దేవుడు సఫలము చేస్తాడా. దేవుని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదు. మీరు ఉన్న ఉద్యోగాలన్నీ ఉంటున్నారంటే కేవలం మీ సనుగుడే. మీరు ఉద్యోగంలో ఆశీర్వదించబట్టలేదంటే కేవలం మీ మూలుగిడే. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నువ్వు బ్రతికితే, దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీ స్థితిగతులన్నిటినీ దేవుడు ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. అలాగూ తీసుకెళ్ళటం లేదంటే కారణం మనలో ఉన్న లోపము. మనలో ఉన్న లోపాన్ని మనం సరి చేసుకోకపోతే దేవుడు ఎన్నటికీ నీ బ్రతుకు కాలం అంతా కూడా ఇలాగేనే ఉంటాము. జాగ్రత్తగా గమనించుకోండి. మన స్థితి మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీలో ఉన్న తలంపులు మార్చుకోవాలి. ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా దేవుని పిల్లలారా మీ సమస్త ప్రవర్తన సరి చేసుకుని దేవుని మందిరంలోనికి రమ్మంటున్నాడు. మనం అలాగ చేయట్లేదు. మా తాతలు క్రైస్తవులు, మా నాన్నగారు క్రైస్తవులు, మా అమ్మమ్మ క్రైస్తవురాలు. వారిని బట్టి పేరు చెప్పుకొని మేము క్రైస్తవులమే అని నామకార్థంగా దేవుని పేరు చెప్పుకొని వస్తున్నామే తప్ప హృదయపూర్వకంగా ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ వెనకున్నటువంటి ఏవి కూడా నీకు గుర్తుకు రాకూడదు. నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీకున్న సమస్యలు కానీ, నీకున్న బాధలు కానీ, నీకున్న చిక్కులు కానీ ఏవి కూడా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు నీ దృష్టి, నీ మనస్సు దేవుని మీద మాత్రమే ఏకీభవించాలి. అప్పుడు దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ మనస్సు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు దీవించబడతావు. అప్పుడే నువ్వు ఎప్పుడైతే నా కుమారుడు, నా కుమార్తె తన మనస్సు నా మీద ఉంచి ఉన్నారు కనుక అందుచేతని నీవు అడిగే ప్రతిదీ కూడా సఫలమయ్యేటట్లుగా చేస్తాడు. నువ్వు చేయ ప్రతి పనిని దేవుడు ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములు దేవుడు
యేసు ప్రభు వారిని శిఖరానికి తీసుకొని వెళ్ళిపోయి 3 మాటలు చెప్పింది. 3 మాటల్లో 2 మాటలు ఏమందంటే ఇక్కడి నుంచి దూకే. ఏమంది అపవాది? ఇక్కడి నుంచి దూకే దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా దెబ్బ తగలకుండా పట్టుకుంటారంటే అందలేదా? ఎక్కడుంది వాక్యం? అక్కడ కాదు. అది కాకుండా కీర్తన గ్రంథంలో ఉంది. చదువు ఉండదు ఒకసారి. అది కదమ్మా 14 వచ్చింది కలుగుతుంది. ఎవరు పట్టుకుంటారు అమ్మ ఇక్కడ? అది పూర్తిగా చదవాలి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విషయంలో ఉంటుంది ఇది? యేసు ప్రభువుని. అంటే వాక్యం ఎవరికి తెలుసు? అది సాతానికి ప్రభువును తీసుకెళ్ళిన అపవాదికి తెలుసు. అంటే అపవాది ఎవరు? దేవుని మొట్టమొదట ప్రధాన దేవదూత. అందుకనే దేవుని వాక్యాలు తెలుసు, దేవుని పరిశుద్ధత తెలుసు, దేవుని వెలుగు తెలుసు, దేవునితో ఉన్న అన్నీ కూడా ఎవరికి తెలుసు? లూసిఫర్ అనే సాతానికి తెలుసు. అందుచేతనే యేసు ప్రభువుని కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి దుమ్ముకు చదువు. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదము ఎప్పుడైనను రాతిని తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 14వ అధ్యాయంలో ఉన్న వచనంలో ఉన్నటువంటి మాటనే అపవాది యేసు ప్రభు గారికి తెలియజేసేది. అది రాకపోకల్లో నువ్వు దేవుని మనస్సు, నీ మనస్సు దేవుని ఆలయంలో ఉంచితే, దేవుని మీద పెడితే, నీవెక్కడికి వెళ్ళినా నీ పాదమునకు రాయ తగులుతుందా? ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా జయముగా వస్తున్నానంటే అది దేవుని కృప. ఇంకో దేశంలో నా పేరు తీసేవచ్చి వచ్చును, కానీ ప్రభు పని నేను చేస్తున్నాను కనుక, నమ్మకంగా చేస్తున్నాను కనుక దేవుడు నా అపాయాలన్నింటినీ తప్పించి నన్ను మీ మధ్యన దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుచేత మనము దేవుని విషయంలో నమ్మకముగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడి జీవిస్తే దేవుడు నీ హృదయాన్ని చూచుచున్నాడు. అందుచేతనే దేవుడు మనందరినీ చూచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక జక్కయ్య ఇంటికి వెళ్ళాడు దేవుడు. జక్కయ్యను చూసి ఏం చేశాడు? నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నీ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన వెనుక. దేవునికి స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆ మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి నశించిపోవచ్చున్న ఆత్మ. ఎవరాత్మ అంటే జక్కయ్య యొక్క ఆత్మ
నశించిపోకుండా దేవుడు రక్షించి దేవుని సన్నిధికి ఆరోహణమై వెళ్ళినప్పుడు భూమి మీద నన్ను పంపిన పని పూర్తి చేశాను, నశించిపోవచ్చున్న మనుషులను రక్షించానని జగ్గయ్యను దేవుడు చూపించాడు. రెండవదిగా మనము చూస్తే ఆయన వెళ్ళిపోతూ కుడి చేతి వైపునున్న దొంగను కూడా దేవుడు రక్షించాడు. ఏం చేశాడు చెప్పండి? కుడి చేతి వైపునున్న దొంగ కూడా ఏమన్నాడు? యేసు నువ్వు మళ్ళా వస్తావంట కదా, వచ్చినప్పుడు నీ రాజ్యంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంతే దేవుడు. కుడి చేతి వైపునున్న దొంగ ఏమన్నాడు? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతే. మరి జ్ఞాపకం చేసుకున్నాడో లేదా? ఆయన వెంటనే ఏమన్నాడు? నేనే నాతో పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసేపు సరసాల్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు మనుషులలో జైలుకి వస్తే ఆ ఇద్దరు మనుషులలో కళ చెప్పి వారి భావాన్ని తెలియచేసి ఎవరి కళ తగ్గట్టు వారికి చెబితే ఆ ఇద్దరులో వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి. వెళ్ళిపోతే ఒకరికి మరణ శిక్ష, ఒకరికి తిరిగి మళ్ళీ ఒకరు ఉద్యోగం వారికి వచ్చినది. ఆ ఉద్యోగం వచ్చి ఆ ఆనందంలో సంతోషంలో యేసేపు గారు చెప్పిన మాట మర్చిపోయాడు. మేలు చేశాడు ఆయన. ఏం చెప్పాడు? కళ చెప్పాడు కదా, మరి చెప్పాలి కదా. చెప్పారా? చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు ఆయన? 2 సంవత్సరాలు పోయిన తర్వాత మరో ఒక కళ కంటే ఆ కళను తెలియజేసేవారు ఎవరు లేకపోతే అప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యేసేపు గారు చెప్పిన మాటట ఆయనకి వచ్చినది, జ్ఞాపకము వచ్చినది. వెంటనే దేవుని పిల్లలారా, అయ్యా ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఈ కళభావాన్ని చెప్పగలడు అని చెప్పినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న యేసేపును తీసుకుని వచ్చి చవరం చేయించి బట్టలు తొడిగి దాని భావాన్ని అంతటిని చెప్పగలిగినటువంటి దైవ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడు. చెప్పాడా లేదా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? 2 సంవత్సరాలకి. మరి యేసు ప్రభు అయితే అలా కాదు, వెంటనే. మనుషులు అదే, మనుషులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? కానీ ఇక్కడ దేవుడు అలా కాదు. యేసేపు వారి యొక్క ఇద్దరి యొక్క కళలను కానీ ఇద్దరు ఒకే రోజున ఒకే సమయంలో కన్న కళలను కూర్చి వారి ముఖములు భ్రాంతి కలిగి చింతతో కూర్చున్నప్పుడు, ఎందుకు మీరు అలా కూర్చున్నారని అడిగినప్పుడు, ఇద్దరు కళల యొక్క భావాన్ని చెప్పినప్పుడు దానిని ఆయన తెలియజేశాడు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, మీరైతే తప్పులు చేసి దొంగతనాలు చేసి ద్రోహం చేసి వచ్చారయ్యా, నేను ఏ తప్పు చేయకుండా జైలుకి వచ్చాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. చేసుకున్నారా? లేదు. 2 సంవత్సరాలు పట్టింది. యేసయ్య తలకారు, ప్రభువా నేను పాపినయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా నాకు ఏమన్నాయి? బాధలు ఉన్నాయి ప్రభువా, నా గుండు బరువు ఎక్కిపోయింది ప్రభువా, ఇక నేను బ్రతకలేను ప్రభువా అని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే నీ బరువును దేవుడు తీసివేస్తాడు. అప్పుడే నీకున్న సమస్యలను తీసివేస్తాడు. వెంటనే విడుదల ఇవ్వగలిగేటువంటి దేవుడు మన యేసయ్య. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? జగ్గయ్య అని ఇతడు ఏమన్నాడు? జగ్గయ్యను అది ఏ వరుసలో కలిపాడు? అబ్రహాముని. పాపినైనా జగ్గయ్యని ఏ వరుసలో కలిపాడు? అబ్రహాం వంశంలో కలిపి వేశాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. వెంటనే దేవుడు చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, నీకు రిజల్ట్ వెంటనే కావాలనంటే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకో మాట చెప్పి వినిపించాలి. దేవునికి భయపడివాడని దేవునికి కనబడెను. ఎవరో తెలుసైనా?
చెప్తారా? దేవునికి భయపడివాడని ఎవరికి తెలిసింది? దేవునికి కనపడ్డాడు. ఎవరైనా చెప్పడా క్లియర్గాను? దేవునికి భయపడివాడని దేవునికి కనపడను. దేవునికి నిన్ను దీవించిన కాక అబ్రహాము గారు ఎవరికి భయపడేవాడంట? దేవునికి. చూడండి, ఆ మాట చదువు నేను ముగించేస్తాను. ఆదికాండము 22:12. ఏమంటున్నాడు ఇప్పుడు? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేనిని బట్టి అబ్రహాము దేవునికి భయపడేవాడని తెలిసినదంటే, దేవుని పిల్లలారా, లేక వృద్ధాప్యమందు అబ్రహాము గారికి ఒక కుమారునిచ్చాడు. ఆ కుమారునిచ్చిన కుమారునితో అబ్రహాము గారు సంతోషముతో, ఆనందముతో, ఉల్లాసముతో ఉన్నప్పుడు దేవుడు చూచట, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తాడా అని తెలుసుకోవడం కోసం ఒక పరీక్ష పెట్టాడు. ఎవరికి? అబ్రహాము గారు. నాకు భయపడతాడా, లేకపోతే తన కలిగిన బిడ్డను బట్టి నాకు దూరంగా ఉంటాడా అని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, నీకు లేక పుట్టిన కుమారుడైన ఇస్సాకును నాకు నేను చూపించే పర్వతంలో ఒక పర్వతానికి తీసుకొని వెళ్ళి బలి అని చెప్పగానే ఆ మాట విన్నటువంటి అబ్రహాము తన భార్యతో చెప్పలేదు, తన బంధువులతో చెప్పలేదు, తన పనివారితో చెప్పలేదు, కానీ కుమారుని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూద్దాం, కన్నదెవరు? సారమ్మ. సారమ్మ కన్నది కదా, మీ పిల్లల కన్నది మీరేలేండి. అలాగే సారాని కన్నా ఇసాకుని కన్నది సారా. మరి సారా మాట తీసుకోవాలో వద్దా? ఆ బిడ్డను బలైపోవాలన్నా, ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా తల్లితో చెప్పాలా వద్దా? ఒకవేళ చెప్పకుండా తీసుకెళ్తే మీ పిల్లలు, మీ భర్తలు చెప్పకుండా ఎక్కడికైనా తీసుకుపోయారని కోరుకుంటారు. బయటే సాయంత్రం ఇంకా ఏం బయట అడిగినా అది ఎండిపోయి మధ్యలో ముష్టి యుద్ధం అంటారు కదా. డబ్బులు చెప్పలేమ్మా, నాకు తిరగదు నాలుగు అందుకే ఏం బయటదా డబ్బులు ఇవ్వమంట. అలా తొడుక్కుని ముగ్గులు మొక్కలు పగిలిపోతాయి. ఇంకా మీ పిల్లలు తెలియకుండా మీ భర్తలు కనుక ఎక్కడికైనా తీసుకెళ్ళారనుకోండి, మీరు ఊరుకుంటారా? కన్నది నేను 9 మాసాలు కానీ కడుపులో పెట్టుకుని మోసి కన్నాను, నాకు చెప్పబెట్టకుండా కొడుకుని తీసిపోతావా అని అంటారు. ఉంటారా? అలా ఇక్కడ అబ్రహాము గారు తన కుమారుని తీసుకెళ్ళేటప్పుడు సారాతో చెప్పలేదు, వాళ్ళ బంధువులతో చెప్పలేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి దేవుడు ఏ స్థలానికి అయితే తీసుకెళ్ళమన్నాడు ఆ స్థలానికి తీసుకుపోయి, అర్థమైందా, 2 పనులను తీసుకెళ్ళాడు. మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. ఆయన కొడుకుతో పాటు వెళ్ళాడు, కట్లు అమలు చేశాడు, కట్లపై నేను కట్టేశాడు. చెరి ఎత్తి కత్తి పట్టుకుని వధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుకున్న వాక్యం అదే. ఏమిటి? నీ చెయ్యి ఆ చిన్నవాని మీద వేయకుము, అతడిని ఏమీయో చేయకుము, నీ ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు కనుక
నీవు దేవునికి భయపడేవాడు అని నిమిత్తము నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. అందుని బట్టి ఇప్పుడు దేవుడికి ఏం కనబడ్డది? అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అందుకని భయపడ్డాడు కనుకనే తన ఒక్క కుమారుని కూడా, చాలా మంది లేక పిల్లలు ఇచ్చాడు అనుకో. ఓ బిడ్డ విషయంలో కామడిగింది, ఏమని? నేను ఇమ్మని అడిగానా? ఇచ్చావు. కొన్ని ఇచ్చిన నేను ఇచ్చావా? తీసిపోయావు అని ఒక ఆయన ప్రశ్నించింది. కొన్ని ఆయన ఎవరో తెలుసా మీకు? ఆమె ఎవరు చెప్పండి. దేవుడిని దీవించునిగా. సునేమీరాలు దేవునికి సేవకుడికి ఒక గదిని సిద్ధం చేసింది ఎలీషా గారికి. ఆ యొక్క దాంట్లోనికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు బసేస్తుంటే ఆయన దేవుని సేవకులకి పరిచర్య చేస్తే దేవుని సేవకుడంట ఊరికే వచ్చి వారి దగ్గర తినడం, వచ్చి ఊరికి వస్తుంది కదా బలి పెడుతున్నారు కదా అని అనుకోడంట. వారి వరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీరందరూ మమ్మల్ని పిలుస్తున్నారు, మేము వస్తున్నాం, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వచ్చేస్తున్నాం. కానీ ఇంటికి వచ్చేసి పెడుతున్నారు కదా, తినేస్తారు కదా, అక్కడ చేసాం ఊరుకోవట్లా. ఇక్కడ మీ అందరి కొరకు ఏం చేస్తున్నాం? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా లేదా? ఇక్కడ ఎలీషా కూడా అదే. ఈమె నన్ను ఇంటికి చేర్చుకొని నాకు ఆతిథ్యం ఇచ్చింది కనుక ఈమెకి నేనేమి చేయాలి, ఈమెకి ఏమి కొదువుగా ఉన్నదో తెలియచేయమని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆమెకి పిల్లలు లేరు, ఆమెకి అదే కొదువుగా ఉందన్నారు. అప్పుడు ఎలీషా గారు ఏం చేశారు? వాగ్దానం చేశారు దేవుని బట్టి. అంత చేశారా లేదా? మరి చేసిన ప్రకారంగా బిడ్డ పుట్టాడా లేదా? ఆ పుట్టిన బిడ్డంట చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ బిడ్డ పొలంలో చనిపోతే తన భర్త దగ్గరికి వెళ్ళి పిలిచి నాకొక అప్పుడు దినాల్లో వాహనాలు అయ్యాయి. ఇప్పుడు మీ దినాల్లోకి వచ్చేసరికి ఏమొచ్చేసినాయి? కార్లు. మా దినాల్లోనేమో సైకిళ్ళు, మీ దినాల్లో కార్లు. మీరు ఎంత దృష్టివంతులు! భూమి మీద ఇంట్లో నుంచి అడుగు పెడుతుంటే కారు. ఈ మధ్యలో మరీ నీకు వైపు దేశంలోను బస్సులకి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఆ బస్సుల ప్రయాణం లేదు. మీరు అడుగు పెడితే ట్యాక్సీ వచ్చి మీ దగ్గర ఆగుతుంది. ఎక్కుతావా ఎక్కుతారా అని ఆగినా లేదా? అంటే అంత మీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరి అప్పుడు ఆమె దైవజనుని ఇంటికి మళ్ళీ కథా ప్రకారంగా పొలంలో చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ గదిలోనే పడుకోబెట్టి నేను ఏమని అడిగానా, నేను చేయమని అడిగానా అని ఏం చేసింది? ప్రశ్నిస్తే మళ్ళీ ఆ బిడ్డ కొరకు ఎలీషా ప్రార్థన చేయగా ఆ బిడ్డ మళ్ళీ బ్రతికాడు. ఆ బిడ్డను తల్లికి అప్పగించింది. ఇక్కడ అబ్రహాం అయితే అలా కాదు. అబ్రహాం ఏం చేశాడు? ఏమి ప్రశ్న లేదు దేవుణ్ణి. నాకు లేక ఇచ్చావు, సంతానాన్ని ఇస్తానన్నావు, ఇస్రాయేలు వల్లే చేస్తానన్నావు, ఆ భూమి మీద నా ప్రజలు నా సంతానము విస్తరించబడుతుందన్నావు, ఈవేళ ఇచ్చిన బిడ్డ తీసేసుకుంటే ఎలా జరుగుతుంది, ఏమిటి నువ్వు చెప్పిన మాటలకి అర్థముందా అని మనం ప్రశ్నించేవారమై ఉంటాం. కానీ అబ్రహాం అంట ఏమీ ఆలోచించలేదంట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటను బట్టి నమ్మాలి కనుకనే అబ్రహాము తీసుకుని వెళ్ళి వధించే సమయంలో ఏమీ చేయవద్దు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని నాకు రుజువు అయ్యింది. కాబట్టి నీ కుమారునికి బదులుగా అందుకు మొదలు ఒక పొట్టేలు చిక్కబడి ఉంది, దాన్ని తీసుకొని వధించు అని దేవుడు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాన్ని బట్టి అబ్రహాము ఇంకా దేవునికి దగ్గరైపోయాడు. దేవుని పిల్లలారా, మీరు దేవుని పని ఎంతైతే చేస్తారో, దేవుని కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తారో, దేవుడు మిమ్మల్ని మీ పని ఆలస్యమైపోతుంది, నిద్రలేదేమనుకుంటారేమో, కానీ దేవుడు అంతకంటే రెట్టింపు ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. దేవుని పని ఎంత పని నువ్వు చేసినా బలహీనత అనేది రాదు.
ఏ బలహీనత నీ దగ్గరికి రాదు. కారణం ఏమిటంటే దేవుని పనిని నీవు నమ్మకంగా చేస్తున్నావు. నాకులాగైతే మీరు ఎవరు కూడా ఒక నిమిషం ఉండలేరు. నాలాగైతే మీరు ఒక్క నిమిషం ఉండలేరు. నేను చేసే పని, నేను చేసే సమయానికి నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మళ్ళీ ప్రార్థన, లేకపోతే మరి పని కొరకు, లేకపోతే ఏదో తేవడమో, అన్నిటికీ నా సమయం నాకే సరిపోదు. కొన్ని పర్యాయాలు నిద్రవద్దు కారు నడుపుతూ ఉంటాను. నేను చెప్పింది ఇందాక అదే, నేను నిద్ర అవుతానే ఉంటాను, నా కారు లైన్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. కారణం దేవుని గొప్పదనం. ఒక రోజున సాగర్ గారు నాకు కారు ఎక్కారు, అయ్యగారిని దిగిపోండి నేను కారు నడుపుతానన్నా. అంటే ఏంటన్నమాట, ప్రమాదం. నిద్రలో ఏమి ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. మీరు నడపొద్దని ఆయన 2 పర్యాయాలు నా కారు నడిపారు. సీని గారు ఎక్కారు ఒక రోజున, అయ్యగారు 10 నిమిషాలకి అయ్యగారు, 5 నిమిషాలకి అయ్యగారు అంటే కొన్ని కిలోమీటర్ల దూరం నిద్రలోనే నడుపుకొచ్చేసాను. ఆ సీని గారికి కూడా తెలుసు. మా సంటి వచ్చాడు ఒక రోజున, సంటికి సాయంత్రానికి మళ్ళీ అక్కయ్య గారికి ఫోన్ చేసి, అక్క బాగానే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు, ఇంటికాడే రెస్ట్ తీసుకోమని, నిద్ర లేదు, బండి ప్రమాదం అయినా బండి తిని బండి అనబోద్దని చెప్పాను. కానీ ఆ బండి అలాగే వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే దేవుని కృప, దేవుని కాపుదల. దేవుడి తన ముందుగా ప్రార్థన చేసుకుంటాను, ప్రభు నా వాహనానికి యాక్సిడెంట్లు కానీ ప్రమాదం కానీ జరగకుండా కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అందుచేతనే నీ ప్రార్థన, నీ సన్నిధిని చేరాలంటే నీవు ఎలాగుండాలి? నిన్ను చూచుచున్న దేవుడు నీ కార్యములు చేసేటట్లుగా ఉండాలి. దేవుడు నిన్ను నీ పనులను బట్టి నిన్ను దీవిస్తూ ఉన్నాడు. మీరు ఉన్నత ఉద్యోగాల్లో రాణించాలనంటే మీ స్థితి మార్చుకోవాలి. ఎలాగునా? దేవునికి ఇచ్చుటలో, దేవుని మహిమపరచుటలో, దేవుని ఘనపరచుటలో, పేదలకు ఇచ్చుటలో, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చుటలో, అన్నం లేని వారికి అన్నము పెట్టుటలో, ఈ అన్నిటినీ నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. మనకు సరిపోయిన టాటా గారిని మనం చూస్తున్నాం. తన రాబడిలో 10 వంతు కాదు, సగం వంతు పైనట, 60 వంతులు 70 వంతు ఆయనకు వచ్చి ఎంత రాబడులు అంత పేద ప్రజలకి పనిచేసేవాడంట. ఆయన ఎంతగా ఆశీర్వదించబడ్డాడో లేదా? నీ కలిగిన దాంట్లో నీవు పేదలకి, ఆకలి కొన్న వారికి, బెదవరాలకి, తల్లిదండ్రులు లేని వారికి మనం సహాయం చేస్తానంట, మన స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, కొద్ది నిమిషాలు నీ దాసుడునైనా నన్ను మరువించి